హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా త్రిబులైట్ వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజైతే మనము ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం 2 టమాటాలు మీడియం సైజు, 2 ఆనియన్స్ అయితే తీసుకొని ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఈ పేస్ట్ వేసుకొని కాస్త మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గుతున్నప్పుడు 1 స్పూన్ అయితే పసుపు వేసానండి. నేనైతే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడైతే గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, చికెన్ మసాలా 1/2 స్పూన్, ఈ విధంగా అయితే అన్నీ వేసి కలుపుకుందామండి. ఇప్పుడైతే కాస్త పెరుగు, ఇలా పెరుగు వేసుకొని కూడా కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకుంటున్నామండి. ఈ విధంగా అయితే అన్ని ఎగ్స్ వేసుకొని 2 నిమిషాలు అయితే ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మరొక ప్యాన్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసామండి. ఇప్పుడైతే వాటర్ పోసుకుందాం. సరిపడా ఉప్పు, వాటర్ బాయిల్ అయిన తర్వాత అయితే బియ్యం వేసుకుందాం. ఈ విధంగా రైస్ మొత్తాన్ని అయితే వేసుకున్నామండి. ఇప్పుడైతే ఒక 70% అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే 70% అయితే బాయిల్ అయిందండి. ఇప్పుడు ఒక జల్లి బుట్టలోకి అయితే వేసుకుందాం. ఈ విధంగా అయితే తీసుకుందామండి మొత్తం. ఇప్పుడు లేయర్గా వేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ గిన్నెకైతే కాస్త ఆయిల్ రాయండి, అప్పుడైతే అడుగంటకుండా ఉంటుంది. లేయర్గా వేసుకుందామండి ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే రైస్ వేసుకొని తర్వాత ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసుకుందాం. ఈ విధంగా అయితే దమ్ చేసుకుందామండి. ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేస్తే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఎగ్ బిర్యానీ అంటే. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఈ విధంగా చేసుకొని ఎంజాయ్ చేయండి ఇంట్లో అందరూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.